మనిషి ప్రతిరోజు నడవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అందులో ఒకటి మనం తెలుసుకుందాం. సుమారు మనిషి శరీరంలో 4-5 లీటర్ల రక్తాన్ని ప్రతిరోజు గుండె శుద్ధిపరుస్తూ ఆక్సిజనేటర్ బ్లడ్ని ప్రతి కణకణానికి శరీర భాగాలకి పంపిణీ చేస్తుంది. ఆ ప్రక్రియలో ఆక్సిజనేటర్ బ్లడ్ అరికాళ్ళ వరకు వెళ్ళిన బ్లడ్ని మళ్ళీ డిఆక్సిజనేటర్గా మళ్ళీ గుండెకు పంపించే ప్రక్రియలో ఈ గ్రావిటీ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మన కాళ్ళల్లో ఉన్నటువంటి పిక్క కండరాలు సహాయపడుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి పిక్క కండరాలు సెకండ్ హార్ట్స్ కండరాలుగా పిలువబడతాయి. ఎందుకంటే గ్రావిటీ అనేది ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల ఆ కండరాలు డీఆక్సిజనేటర్ ఉన్నటువంటి బ్లడ్ని పైకి గుండెకు చేరువేసే ఆ ప్రక్రియలో ఈ కండరాలు ఉపయోగపడతాయి, సహాయపడతాయి. ఈ మధ్యకాలంలో దాదాపు 10 మందిలో 6గురికి వెరికోస్ వెయిన్స్ బారిన పడుతూ కాళ్ళ నొప్పులు, నీ జాయింట్ పెయిన్స్, అలాగే కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బిపోయి మెలకలు తిరిగి అందుట్లో రక్తం గడ్డ కట్టి ఆక్సిజనేటర్ బ్లడ్ అనేది అక్కడ లేనందుకు గ్యాంగ్రీన్గా మారి పుండుగా మారి కాలు కొట్టేసే పరిస్థితికి వస్తున్నారట. అలాగే నీ జాయింట్ పెయిన్స్ అధికంగా ఉన్న వాళ్ళలో ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య కూడా ఒకటి ఉందని చెప్పి ఈ మధ్య కాలంలో చాలామంది వీటి కారణం వల్ల సఫర్ అవుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. మనిషి యాంత్రిక జీవితాన్ని వదిలి కనీసం అట్లీస్ట్ ఒక 4 కిలోమీటర్లన్నా సరే మార్నింగ్ వాకింగ్ కానీ ఈవినింగ్ వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలున్నా మనం వాటిని స్కిప్ చేస్తూ, అలాగే శారీరక శ్రమ లేనందుకు శరీరంలో ఎన్నో రకాల మార్పులు, కెమికల్ రియాక్షన్స్ కానీ, అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, ఒబేసిటీ, బీపీ, షుగర్ చిన్న వయసులో వస్తున్నాయి. నడక మంచిది అనే శీర్షికలో ఈ ఎపిసోడ్ని మీకు అందిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, జై భారత్.